Good afternoon, students. Today I discuss about write the mechanism of hydration of ethane to yield ethanol. అంటే నాన్న ethane to ethanol. ఈథేన్ నుండి ఇథనాల్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? ఈథేన్ టు ఇథనాల్. ఇప్పుడు రైట్ ద మెకానిజం ఆఫ్ హైడ్రేషన్ ఆఫ్ ఈథేన్ టు ఇథనాల్. ఓకేనా? ఈథేన్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాడంటే ఈథేన్ రియాక్ట్స్ విత్ రైట్ నౌ నా ఈథేన్ రియాక్ట్స్ with water in the presence of in the presence of acid as catalyst to form ethanol. Starting product ethane. Ethane reacts with water. Ethane అనేది దేనితో రియాక్ట్ అవుతుంది? వాటర్ తో రియాక్ట్ అవుతుంది. In the presence of acid. In the presence of acid. As catalyst to form ethanol. To form ethanol. Okay, I'm starting ethane. C double bond C CH2 CH2. The compound name is ethane. Reacts with water. Reacts with water. In the presence of acid. In the presence of acid. As catalyst. Okay, Nana? Ethane reacts with water in the presence of acid as catalyst. Acid అనేది catalyst గా వర్క్ చేస్తుంది. To form ethanol. To form ethanol. Ethanol. ఓకే, ఇప్పుడు ఈథేన్ టు ఇథనాల్ అని చూడనా. ఇప్పుడు రైట్ ద మెకానిజం చూద్దాం. రైట్ ద మెకానిజం. ఇథనాల్ అనేది ఏర్పడింది, ఎలా ఏర్పడింది అన్న విషయాన్ని మెకానిజం ద్వారా చూద్దాం. ఇట్ ఈస్ ఏ 3-step ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ 3-step ప్రాసెస్. మెకానిజం mechanism. It is a 3-step process. First step, step 1, it is a 3-step process. Step 1, protonation of alkene. Protonation of alkene to form carbocation. To form carbocation. Protonation of alkene to form carbocation by electrophilic attack. Electrophilic attack on hydronium ion. By electrophilic attack on hydronium ion.
ఏం తీసుకోమన్నాడన్నా ఆల్కీన్స్ తీసుకోమంటున్నాడు. ఆల్కీన్స్ ని హైడ్రోనియం అయాన్ అని చూడండి. ఈ హైడ్రోనియం అయాన్ అనేది అటాక్ చేయబడుతుందంట ఆల్కీన్స్ పై. ఈ ఆల్కీన్ పై హైడ్రోనియం అయాన్ అటాక్ చేసినప్పుడు ప్రోటోనేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందంట. ఇక్కడ చూడండి ఆల్కీన్ అంటే ఈథీన్, ఆల్కీన్ ఈన్ గ్రూప్ ఈథీన్ ఈన్. ఆల్కీన్ తీసుకుంటాడు సి డబుల్ బాండ్ సి హెచ్ హెచ్ హెచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోనియం అయాన్ని ప్రిపేర్ చేద్దాం. H3O+ ని ప్రిపేర్ చేద్దాం. ఎలా ప్రిపేర్ చేస్తున్నాడు? వాటర్ ప్లస్ H+. వాటర్ ని ప్రోటాన్స్ తో రియాక్ట్ చేసాం అనుకున్నానా, ఈ ఆక్సిజన్ మీద ఉన్న లోజ్ పేర్స్ అనేవి చూడండి టు అట్రాక్ట్ ప్రోటాన్. ఈ ప్రోటాన్ ని అట్రాక్ట్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ 2 హైడ్రోజన్ అంటే ఈ హైడ్రోజన్ కూడా వచ్చేస్తే H3O+ is formed. H3O+ is formed. హైడ్రోనియం అయాన్ ని ప్రిపేర్ చేసాం. ఇక్కడ చూడండి ఆక్సిజన్ ఉందా, ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ టు అట్రాక్ట్ ప్రోటాన్. ఈ ప్రోటాన్ అట్రాక్ట్ చేసుకుంటే H3O+ అనేది ఏర్పడింది. ఓకే, ఇప్పుడు ఈ హైడ్రోనియం అయాన్ అనేది అటాక్ ఇన్ ఆల్కీన్. ఆల్కీన్ పై అటాక్ చేద్దాం. 3 హైడ్రోజన్ కాబట్టి హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. దిస్ ఇస్ పాజిటివ్ చార్జ్ హైడ్రోనియం అయాన్. ఓకేనా, దిస్ ఇస్ బాండ్. దాని ఇక్కడ చూడండి ఈ బాండ్ అనేది అట్రాక్ట్ ప్రోటాన్. ప్రోటాన్ అట్రాక్ట్ చేసుకుంది. ఈ బాండ్ అనేది దేనికి బంధించబడింది? ఈ కార్బన్కి బంధించబడింది కదా, లేదా ఈ కార్బన్కి బంధించబడింది కదా. ఇప్పుడు ఈ బాండ్ అనేది ఈ కార్బన్కి బంధించబడింది కాబట్టి ఈ కార్బన్ కి అట్రాక్ట్ ప్రోటాన్. ఈ ప్రోటాన్ అట్రాక్ట్ చేసుకున్నప్పుడు టు రిమూవ్ వాటర్ మాలిక్యూల్, టు రిమూవ్ వాటర్ మాలిక్యూల్ అంటే H2O. H2 అనేది రిమూవ్ అయిపోయింది రా. ఎప్పుడు ప్రోటోనేషన్ రియాక్షన్ జరుగుతుంది. ప్రోటోనేషన్ అంటే ఈ ప్రోటాన్ అనేటువంటి H+ ని అట్రాక్ట్ చేసుకుంటుంది రా. ప్రోటోనేషన్ ఆఫ్ ఆల్కీన్ టు ఫార్మ్ కార్బోకాటయాన్. కార్బోకాటయాన్ ఫార్మ్ చేయాలి. కార్బోకాటయాన్ ఫార్మ్ చేయాలంటే బై ఎలక్ట్రోఫిలిక్ అటాక్ ఆన్ హైడ్రోనియం అయాన్. హైడ్రోనియం అయాన్ అనేది ఎలక్ట్రోఫిలిక్ అటాక్ జరగాలి ఎక్కడ? ఆల్కీన్ పై. ఓకేనా, ఇది ఏం చేసింది? ప్రోటాన్ ని అట్రాక్ట్ చేసుకుంటే వాటర్ మాలిక్యూల్ రిమూవ్ చేయబడింది. గివ్స్ రైస్ టు అప్పుడు ఏ విధంగా రాయొచ్చు? CH. ఈ H ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి CH3 CH3. నెక్స్ట్ ఈ బాండ్ అనేది ప్రోటాన్ అట్రాక్ట్ చేసుకుంది కాబట్టి సింగిల్ బాండ్ CH2, సింగిల్ బాండ్ CH2 టు రిమూవ్ వాటర్ మాలిక్యూల్. అప్పుడు ఈ కార్బన్ పై ఏ చార్జ్ వస్తుంది? పాజిటివ్ చార్జ్ ఇస్ ఫార్మ్. పాజిటివ్, దీన్నే కార్బోకాటయాన్ అంటారు. కార్బోకాటయాన్ ప్లస్ వాటర్ H2 ప్లస్ వాటర్. ఫస్ట్ ఏంటి? ఈథీన్ టు ఇథనాల్. ఈథీన్ reacts with water in the presence of acid as catalyst to form ethanol అని చెప్తున్నాడు. ఓకే, ఈథీన్ తీసుకున్నాం, వాటర్ తో రియాక్ట్ చేసాం in the presence of acid to form ethanol. ఓకే, this is mechanism involves 3-step process. ఈ మెకానిజం ఎన్ని స్టెప్ లో జరుగుతుందంట? 3 స్టెప్ ప్రాసెస్ లో జరుగుతుందని చెప్తున్నాడు. ఫస్ట్ స్టెప్ protonation of alkene to form carbocation. To form carbocation. Carbocation form చేయాలి by electrophilic attack on hydronium ion. By electrophilic attack on hydronium ion. ఈ హైడ్రోనియం అయాన్ తీసుకున్నాం. దిస్ ఇస్ కాంపౌండ్ హైడ్రోనియం అయాన్. Hydronium ion. This compound name is ethene. This is bond to attract proton. Proton attract చేసుకుంటే CH3. This is ఏముంది? CH2 plus remove water molecule. Carbocation form అయింది. ఓకేనా? నోట్. స్టెప్ 2
స్టెప్ 2 మనం ఏం ప్రిపేర్ చేయాలి ఇప్పుడు ఇథనాల్ ని ప్రిపేర్ చేయాలా రైట్ ద మెకానిజం ఆఫ్ ఈథీన్ టు ఇథనాల్ దీన్ని ప్రిపేర్ చేయాలి CH3 CH2OH ఇథనాల్ ని ప్రిపేర్ చేయాలి ఓకేనా ఈ ఇథనాల్ ని ప్రిపేర్ చేయాలి కాబట్టి ప్రిపేర్ చేద్దాం Step 2 nucleophilic attack nucleophilic attack of water nucleophilic attack of water on carbocation చూడనా న్యూక్లియోఫిలిక్ అటాక్ ఆఫ్ వాటర్ అనేది న్యూక్లియోఫిలిక్ అటాక్ అంటారు వాటర్ అనేది న్యూక్లియోఫైల్ తల్లి దేనిపై అటాక్ అవుతుంది ఆన్ కార్బోకాటయాన్ పై వాటర్ అనేది అటాక్ అవుతుందని చెప్తున్నాడు చూద్దాం కార్బోకాటయాన్ మనం ఎక్కడ ఫామ్ చేసాం ఫస్ట్ స్టెప్ లో కార్బోకాటయాన్ ప్రిపేర్ చేసాం అది తీసుకుందాం ఫస్ట్ స్టెప్ లో కార్బోకాటయాన్ H CH2 positive charge. This is carbocation. Attack by water తీసుకున్నాను వాటర్ ఇక్కడ ఏముంది లోన్ పేస్ దిస్ ఇస్ లోన్ పేస్ అటాక్ బై కార్బోcation వాటర్ అనేది దేనిపై అటాక్ అయింది కార్బోకాటయాన్ పై అటాక్ అయింది ఈ వాటర్ కార్బోకాటయాన్ పై అటాక్ అవుతే ఏం ఫామ్ అవుతుంది కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది చూద్దాం ఇది వచ్చి దీంతో బాండ్ అవుతున్నాను ఇది దీంతో బాండ్ అవుతుంది ఇక్కడ 2 లోన్ పేర్స్ దీంతో బాండ్ అవుతున్నాయి ఇక్కడ ఏ చార్జ్ వస్తప్పుడు పాజిటివ్ చార్జ్ వస్తుంది అంటే ఎలక్ట్రాన్ అని డిక్రీజ్ అయింది కాబట్టి H CH3 CH2 water or positive charge okay a compound form అయింది మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం ఈథీన్ టు ఇథనాల్ ని ప్రిపేర్ చేస్తాం స్టెప్ 2 లో న్యూక్లియోఫిలిక్ అటాక్ ఆఫ్ వాటర్ ఆన్ కార్బోకాటయాన్ పై వాటర్ అనేది అటాక్ చేయబడింది అని చెప్తున్నాడు అప్పుడు ఆ కాంపౌండ్ ఏర్పడింది నెక్స్ట్ స్టెప్ 3 ఓకే డీప్రోటోనేషన్ means proton కోల్పోవటం అవుతున్నాను proton కోల్పోవటం deprotonation to form alcohol bracket లో ethanol deprotonation to form alcohol ఇక్కడ ప్రోటాన్ ఉంది చూడండి తల్లి రిమూవ్ అయిపోతుందంట డీప్రోటోనేషన్ జరుగుతుందంట ప్రోటాన్ ఏ విధంగా డీప్రోటోనేషన్ జరుగుతుందంటే ప్రోటాన్ తొలగించాలి అక్కడ ఫామ్ అయినటువంటి కాంపౌండ్ తీసుకుందాం CH3 నెక్స్ట్ CH2 వాటర్ ఓకేనా ఈ కాంపౌండ్ పై this compound reacts with water పై రియాక్ట్ చేశాను ఈ వాటర్ పై రియాక్ట్ చేస్తే ఫస్ట్ స్టెప్ లోని ప్రారంభ కారకంగా ఏం యూజ్ అయింది ఫస్ట్ స్టెప్ లో H2O reacts with proton to give
hydronium ion. This is hydronium ion attacked by alkene. Alkene पे attack అయింది కదా ఫస్ట్ స్టెప్ లోన. ఓకేనా, అంటే ఫస్ట్ స్టెప్ లో యూజ్ అయినటువంటి హైడ్రోనియం అయాన్ లాస్ట్ స్టెప్ 3 లో రిమూవ్ అయిపోతుందంట. ఓకేనా, స్టెప్ 3 లో రిమూవ్ అవుతుందంట. ఎలా రిమూవ్ అవుతుంది? డీప్రోటనేషన్ జరుగుతుంది. ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి, వాటర్ లో ఆక్సిజన్ మీద లోన్ పేర్స్. ఓకేనా, అటాక్ చేయబడుతుంది తల్లి. ఇది అటాక్ చేయబడినప్పుడు టు రిమూవ్ ప్రోటాన్, ఈ ప్రోటాన్ ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది తల్లి. అప్పుడు ఈ ప్రోటాన్ అనేది రిమూవ్ చేయబడుతుంది అని చెప్తాను. అప్పుడు ఏమవుతుంది? H3O ప్లస్. H3O ప్లస్ నా ఇక్కడ ఉంచండి. ఆక్సిజన్ మీద లోన్ పేర్స్ అట్రాక్ట్ ప్రోటాన్, హైడ్రోజన్ అట్రాక్ట్ చేసింది నాన్న. అప్పుడు ఏమవుతుంది? ఈ కాంపౌండ్ అనేది ప్రోటాన్ ని రిమూవ్ చేస్తుంది. డీప్రోటనేషన్ జరుగుతుంది అని చెప్తాను. డీప్రోటనేషన్ మీన్స్ టు రిమూవ్ హైడ్రోజన్ ప్రోటాన్ రతది. ఓకేనా, ఇక్కడ మీరు ఈ విధంగా అట్రాక్ట్ చేసుకున్నప్పుడు ఏం ఫామ్ అయింది? హైడ్రోనియం అయాన్ ఏర్పడింది. మనం అనుకున్న ఇథనాల్ వచ్చింది చూడండి, CH3 CH2OH. ఓకేనా, ఇథనాల్ CH3 CH2OH. Ethanol is prepared. Ethanol is prepared. Ethanol ని ప్రిపేర్ చేసాం. ఇథనాల్ ని ఎలా ప్రిపేర్ చేసాం? డీప్రోటనేషన్ టు ఫార్మ్ ఆల్కహాల్స్. ఈ ఆల్కహాల్ డీప్రోటనేషన్ జరిగితే ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఆక్సిజన్ మీద టు లోన్ పేర్స్ టు అట్రాక్ట్ హైడ్రోజన్ టు ఫార్మ్ హైడ్రోనియం అయాన్. ఓకేనా, అప్పుడు ఏం మిగిలింది? CH3 CH2OH. ఇదిగో CH3 CH2OH. ఎథనాల్ ఈస్ ప్రిపేర్డ్. ఓకేనా, స్టార్టింగ్ లో మనం ఏం చేసాం? ఈథేన్ రియాక్ట్స్ విత్ వాటర్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ యాసిడ్ యాస్ క్యాటలిస్ట్ టు ఫార్మ్ ఎథనాల్ అని చెప్పాను. ఆ ఎథనాల్ ఇక్కడ ప్రిపేర్ చేసాం చూడండి. ఓకేనా, దిస్ ఇస్ మెకానిజం ఈజ్ ఇన్వాల్వ్డ్ 3 స్టెప్ ప్రాసెస్. దిస్ ఇస్ మెకానిజం ఇన్వాల్వ్డ్ 3 స్టెప్ ప్రాసెస్. ఎన్ని స్టెప్ ప్రాసెస్ లో జరిగింది? ఇది 3 స్టెప్ ప్రాసెస్ లో జరిగింది. ఫస్ట్ స్టెప్ లో వచ్చి ఎలక్ట్రోఫిలిక్ హైడ్రోనియం అయాన్ ఇస్ అటాక్డ్ బై ఆల్కేన్. సెకండ్ స్టెప్ లో వచ్చి న్యూక్లియోఫిలిక్ అటాక్ ఆఫ్ వాటర్ ఆన్ కార్బోకాటియాన్. కార్బోకాటియాన్ పై వాటర్ అనేది అటాక్ చేయబడిందని చెప్తున్నాడు. థర్డ్ స్టెప్ లో వచ్చి డీప్రోటనేషన్ టు ఫార్మ్ ఆల్కహాల్. డీప్రోటనేషన్ మీన్స్ టు రిమూవ్ ప్రోటాన్. ఓకేనా, టు రిమూవ్ ప్రోటాన్. ప్రోటాన్ రిమూవ్ అవుతుంది. డీప్రోటనేషన్ టు ఫార్మ్ ఆల్కహాల్స్. ఓకే, ఈ విధముగా రైట్ ద మెకానిజం ఆఫ్ హైడ్రేషన్ ఆఫ్ ఈథేన్ టు ఇథనాల్. ఓకేనా, నెక్స్ట్ రియాక్షన్, నెక్స్ట్ టాపిక్ విలియమ్సన్ ఏథర్ సింథసిస్. విలియమ్సన్ ఏథర్ సింథసిస్. ఒకసారి ఎగ్జామినేషన్ లో విలియమ్సన్ సింథసిస్ అంటాడు. విలియమ్సన్ సింథసిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మోస్ట్ ఇంపార్టెంట్ నాన్న విలియమ్సన్ ఏథర్ సింథసిస్. డెఫినేషన్ ని వెరిఫై. when alkyl halide when alkyl halide when alkyl halide reacts with when alkyl halide reacts with sodium alkoxide. Sodium alkoxide. When alkyl halide reacts with sodium alkoxide to form
to form ether. To form ethers. It is called Williamson ether synthesis. Williamson's ether synthesis. ఫస్ట్ ఏం తీసుకున్నాడు ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ హాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం ఆల్కాక్సైడ్. సోడియం ఆల్కాక్సైడ్ తో రియాక్ట్ చేయమన్నాడు. అప్పుడు ఏం ఫామ్ అవుతుంది ఏథర్స్. ఓకేనా. విలియమ్సన్ ఏథర్ సింథసిస్ ద్వారా టు ప్రిపేర్ ఏథర్స్ ని ప్రిపేర్ చేస్తారని చెప్తున్నారు. ఆల్కైల్ గ్రూప్ ను దేంతో రిప్రజెంట్ చేస్తారు క్యాపిటల్ ఆర్. Alkyl group represented by capital R. Halide group represented by X, capital X. Okay na? Alkyl group represented by capital R. Halide group represented in capital X. Alkyl groups are methyl, ethyl, propyl, butyl, pentyl, హెక్సైల్. ఈ విధంగా మిథైల్, ప్రొపైల్, ఎథైల్, బ్యూటైల్ ఇవన్నీ కూడా ఏంటి ఆల్కైల్ గ్రూప్స్. హాలైడ్ గ్రూప్స్ ఆర్ ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఇవి హాలైడ్ గ్రూప్స్ అన్న. ఎక్స్ ప్లేస్ లో ఫ్లోరిన్ రీప్లేస్ చేయొచ్చు. ఎక్స్ ప్లేస్ లో క్లోరిన్, ఎక్స్ ప్లేస్ లో బ్రోమిన్, ఎక్స్ ప్లేస్ లో అయోడిన్. ఓకేనా. ఆల్కైల్ గ్రూప్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఆర్. ఈ క్యాపిటల్ ఆర్ ప్లేస్ లో మిథైల్, ఎథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్ ఇవి రీప్లేస్ చేయొచ్చున. వెన్ ఆల్కైల్ హాలైడ్ ట్రీటెడ్ విత్ సోడియం ఆల్కాక్సైడ్, దిస్ ఇస్ ఆల్కైల్ గ్రూప్, ఇది ఆక్సైడ్ గ్రూప్. ఆల్కాక్సైడ్, సోడియం ఆల్కాక్సైడ్. Sodium alkoxide. This is compound name is alkyl halide. Alkyl halide treated with sodium alkoxide. Alkyl group, oxide group called alkoxide sodium. Okay na? అప్పుడు ఏం ఫామ్ అవుతుంది కరస్పాండింగ్ ఏథర్స్ ఆర్ ఫార్మ్డ్. ఏథర్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అంట. ఏథర్ అని ఎప్పుడు ఫామ్ అంటారంటే నాన్న టూ ఆల్కైల్ గ్రూప్స్ మధ్య ఆక్సిజన్ ఉందనుకున్నాను ఏథర్ అంటారు. ఏవైనా టూ ఆల్కైల్ గ్రూప్స్ మధ్య ఆక్సిజన్ బాండ్ ఉంటే దాన్ని ఏథర్ అంటారు. ఇక్కడ చూడండి సోడియం ఎక్స్ ఎప్పుడు కూడా హాలైడ్ గ్రూప్ నెగటివ్ చార్జ్ ఉంటుంది. దిస్ ఇస్ హాలైడ్ గ్రూప్ టు అట్రాక్ట్ సోడియం. ఈ విధంగా సోడియం ఎక్స్ గా బయటికి రిమూవ్ చేయబడింది. NaX గా బయటకు రిమూవ్ చేయబడింది. NaX. ఓకే NaX. రిమైనింగ్ ఏంటి ఆల్కాక్సీ గ్రూప్ ఉంది. ఆక్సిజన్ మీద ఏముంటాయి లోన్ పేర్స్ టు అట్రాక్ట్ ఆల్కైల్ గ్రూప్. వన్ ఆల్కైల్ గ్రూప్ ఆక్సిజన్ వన్ ఆల్కైల్ గ్రూప్ అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి ఆల్కైల్ గ్రూప్ ఆక్సిజన్ ఆల్కైల్ గ్రూప్. డై ఆల్కైల్ ఏథర్. ఎన్ని ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నాయి టూ ఆల్కైల్ గ్రూప్స్. డై ఆల్కైల్ ఏథర్. ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ methyl chloride is treated with sodium methoxide. Sodium methoxide to form
dimethyl ether. Dimethyl ether. Dimethyl ether. ఏం ఫామ్ చేసావునా? Dimethyl ether. Dimethyl ether. First a compound తీసుకున్నాం methyl chloride. Methyl chloride is treated with sodium methoxide. సోడియం methoxide తో ట్రీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? డైమెథైల్ ఈథర్. ఆల్కలీ ప్లేస్ లో ఆల్కలీ గ్రూప్ ప్లేస్ లో ఏం తీసుకోవచ్చు? మెథైల్. మెథైల్ క్లోరైడ్ కాబట్టి X ప్లేస్ లో క్లోరైడ్. మెథైల్ క్లోరైడ్. మెథైల్ క్లోరైడ్ ట్రీటెడ్ విత్ సోడియం methoxide CH3. సోడియం methoxide. సోడియం methoxide తో ట్రీట్ చేస్తే ఏ కాంపౌండ్ వస్తుంది? డైమెథైల్ ఈథర్. డైమెథైల్ ఈథర్. ఓకే. గివ్స్ రైస్ టు సోడియం అనేది హాలైడ్ గ్రూప్ కి ఏముంటుంది? నెగటివ్ చార్జ్ ఉంటుంది కాబట్టి సోడియం Na ని అట్రాక్ట్ చేసుకుని NaCl గా రిమూవ్ అవుతుంది ప్లస్ NaCl. Oxygen पे lower pairs to attract methyl group. CH3 go CH3. Dimethyl ether. Dimethyl ether. Okay, note check. Dimethyl ether. Methyl chloride is treated with sodium methoxide to form dimethyl ether. To form dimethyl ether. Next, second example. What is the nana? Example 2. Ethyl chloride either iodide ఏదైనా తీసుకోవచ్చు నా. ethyl chloride is treated with sodium ethoxide. Sodium ethoxide to form diethyl ether. Diethyl ether. డైఎథైల్ ఈథర్ ని ప్రిపేర్ చేయమంటున్నాను. ఫస్ట్ ఏ కాంపౌండ్ తీసుకున్నాడు? ethyl chloride is treated with sodium ethoxide to form diethyl ether. ఓకేనా? ethyl chloride, ethyl group అంటే C2H5. This is ethyl chloride. Ethyl chloride is treated with sodium ethoxide. Ethyl group అంటే C2H5. Sodium ethoxide. Ethyl chloride is treated with sodium ethoxide. Sodium ethoxide తో ట్రీట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? డైఎథైల్ ఈథర్. సోడియం అనేది క్లోరైడ్ తో NaCl గా రిమూవ్ చేయబడుతుంది. NaCl is removed. ethyl group ni oxygen to attract C2H5 go C2H5. ethyl groups ఎన్ని ఉన్నాయి? 2 ethyl groups ఉన్నాయి కాబట్టి diethyl ether plus NaCl. Okay, next reaction, example 3. Note చేయండి అన్న. Next reaction,
ethyl iodide. Example 3. Example 3. Ethyl iodide is treated with sodium ethoxide to form diethyl ether. Ethyl iodide. Ethyl iodide is treated with sodium ethoxide. Sodium ethoxide to form diethyl ether. From diethyl ether. First ethyl iodide తీసుకోమన్నాడు. C2H5 iodide. Ethyl iodide. Ethyl iodide is treated with sodium ethoxide. Sodium ethoxide తో ట్రీట్ చేయమన్నాడు. ప్లస్ sodium ethoxide. Sodium ethoxide gives rise to remove sodium iodide. Sodium iodide is removed. Oxygen to attract ethyl group. Diethyl ether. C2H5. O C2H5 plus sodium iodide. This compound name is diethyl ether. Diethyl ether. Okay? Williamson ether synthesis. Definition: when alkyl halide reacts with sodium alkoxide to form ethers, it is called Williamson ether synthesis. Okay? Thank you.